ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామములో మీకందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, వేవేల దూతలతో నిత్యము కొనియాడబడుతున్నటువంటి దేవా, పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నటువంటి మా తండ్రి, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోలేం తండ్రి. మాకు ఇచ్చిన ఈ ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, అయ్యా మీ యొక్క వాక్యాన్ని ప్రభా తండ్రి ధ్యానించడం బట్టి, ప్రార్థించడం బట్టి ప్రభా ఎంతోమందికి లేని ధన్యత నాకు ఇచ్చి నన్ను నిలవబెట్టుకున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా, నన్ను కంప్లీట్గా నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడండి ప్రభా. నేను వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేయండి. విన్న యొక్క వాక్యం ప్రభా నూరంతలుగా ఫలించినట్లు నీ బలమైన ఆత్మశక్తి చేత ఆకర్షించుకుని ప్రతి బిడ్డను నీ రక్షణ మార్గంలోనికి నడిపించి, అయ్యా ప్రభా నిత్య నరకాగ్నికి నుంచి తప్పించి నీ పరలోక రాజ్యాన్ని ఇచ్చటి కొరకు ఈ లోకానికి వచ్చిన మా తండ్రి, అయ్యా ప్రతి ఒక్కరికి నీ పరలోక రాజ్య వారసులనుగా, ప్రతి ఒక్కరిని పరలోక రాజ్య వారసులుగా చేర్చుకోమని, అయ్యా నీ బలమైన ఆత్మశక్తి చేత ప్రభ నన్ను నింపి, అయ్యా నీ బలమైనటువంటి ప్రభా ఆత్మ వరాలతో, ఫలాలతో నన్ను నింపి ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా, అనేక మందికి దీవెనకరంగా నా జీవితం, విన్న బిడ్డలందరి జీవితం తండ్రి నీకు మహిమకరంగా ఉండే కృపద ఇచ్చేయండి. నీ బలమైన ఆత్మశక్తి చేత నింపి, అయ్యా ప్రభా నైనా నీ వాక్యం వినడానికి సిద్ధపడుతున్న బిడ్డలను దర్శించండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. అప్పుల్లో కూరుకుపోయినటువంటి బిడ్డలను విడిపించండి. ఏ బంధకాల్లో చిక్కుకున్నప్పటికీ అపవాది బంధకాలను యేసుక్రీస్తు నామములో లయమైపోవును గాక. అయ్యా ఈ సమయంలో తండ్రి నీ ఆత్మ అభిషేకం నైనా తండ్రి ప్రతి బిడ్డపైన కురుమరించి నీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా ప్రభా ఈ ప్రార్థన మనవులన్నీ కూడా నీ పరమతి చేర్చుకుని ప్రతిఫలం మీరు దయచేసి ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఈ యొక్క ప్రభు ఆరాధన అంతటి నీకు మహిమకరంగా జరిగించుకోమని, ఆదరించి అంచు వరకు మీరే నాతో ఉండి, నాలో ఉండి ప్రభు తండ్రి మాట్లాడి బిడ్డలందరినీ ఆదరించి బలపరిచి రక్షించి నీ కృప చూపించమని, నీ మెండైన దీవెన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డపైన కుమ్మరించి, అయ్యా ప్రభా నీ ఆత్మ బలము చేత బలపరిచి భద్రపరిచి నీ సాక్షి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నిలువబెట్టుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. ఈ దిన మన వాక్యాంశము 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము మొదటి నుంచి మనం చూద్దాం. ఈ దిన వాక్యాంశము దావీదు మహారాజు ఇచ్చుటను గూర్చి చూద్దాం. ఇచ్చుట ద్వారా ఏ విధముగా ఆశీర్వదించబడ్డాడో, అలాగే దావీదు మహారాజు కుమారుడైనటువంటి సొలొమోను కూడా తండ్రిని పోలి నడుచుకున్నాడు, తండ్రి మార్గంలోనే నడిచాడు. దేవుని మందిరం కట్టడం కొరకు దావీదు మహారాజు ఎంతో ప్రయాసపడి ఎంతో ధనమును, బంగారమును, మందిరానికి కావలసినటువంటి సమస్తము సమకూర్చాడు. కానీ దేవుడు నీ చేతులు రక్తంతో నింపబడ్డాయి, నువ్వు కట్టొద్దు, నీకు ఇవ్వబోయు కుమారుడు కడతాడని ముందుగానే నాతాను ప్రవక్తతో దర్శనమిచ్చి, ప్రవక్త అయినటువంటి నాతాను ప్రవక్తకు దర్శనమిచ్చి మాట్లాడతాడు. దాని ప్రకారంగానే తను కట్టలేకపోయినప్పటికీ తన కుమారుడు కట్టాలంటే పెద్దలు ఎంతగా ప్రయాసపడాలో బిడ్డల కొరకు అనేది మనం ఇక్కడ చూస్తాం. సొలొమోను మహారాజు ద్వారా ఆ మందిరం కట్టబడాలంటే నా కుమారుడు కట్టుకుంటాడులే, నాకెందుకులే, నన్ను కట్టొద్దు అన్నాడు కదా దేవుడని విడిచిపెట్టలేదు. కానీ ఎంతో ప్రయాసతో ఎంతో ధనాన్ని సమకూర్చి తన కుమారుడి ద్వారా ఆ మందిరం దేవుడు వాగ్దానం ప్రకారం కట్టించుకున్నాడు. దాని గురించి ఎంత ప్రయాసపడ్డాడు, దేవుని కొరకు ఎంత ఆశ, ఎంత తృష్ణ, ఎంత ఇచ్చే మనసు దావీదు మహారాజుకుందో మనం ఈరోజు తెలుసుకుందాం. దావీదు అందుకే నాకు ప్రియుడు అంటాడు, ప్రియమైనటువంటి వాడు అని దేవుడి నోటే చెప్తాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశంలోంచే రాజుగా ఈ లోకానికి వస్తాడు. అంటే నీ రాజ్యము నిరంతరము నిలిచి ఉంటుందని దావీదుకి వాగ్దానం చేశాడు. అనగా తన కుమారులు తరతరాలు తప్పిపోయినప్పటికి కూడా వాగ్దానం చేసినటువంటి దేవుడు
రాజులకు రాజుగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడిగా ఈ లోకానికి వచ్చి దావీదుకు చేసినటువంటి వాగ్దానము నిలబెట్టుకున్నాడు. ఈ దినం మనం దావీదు మహారాజు ఎంత దేవుని ఎడల ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంత ఇచ్చేవాడుగా ఉన్నాడో, అలాగే కుమారుని పెంచే విధంలో కానీ కుమారుడికి నేర్పించే విధంలో కానీ ఎంత ఎంత దేవుని ఎడల విధేయత కలిగి కుమారుడు పట్ల ఎంత ప్రేమ కలిగి బాధ్యత కలిగి రాజ్యం పట్ల ప్రజల పట్ల దేవుని పట్ల ఎంత భారము బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడో మనం ఈ దినం దావీదు గురించి తెలుసుకుందాం. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 1వ వచనం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చెను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. మనం అనుకుంటాం దైవ సేవకులు మందిరానికి డబ్బులు అడిగినా, కానుకలు అడిగినా, అదే దశంభాగాలు ఇవన్నీ కూడా మనం వాళ్ళకి ఇస్తున్నాం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు దావీదు మహారాజు? నా కుమారుడు బాలుడుగా ఉన్నాడు కాబట్టి కట్టబో ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది అంటున్నాడు. దేవునికి మనం ఏది చేసినా ఎంత ఇచ్చినా అది చాలా గొప్పది. మనం ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నప్పటికి కూడా దేవుని కొరకు చేయకపోతే, దేవుని కొరకు ఇవ్వకపోతే మన జీవితము నిష్ప్రయోజనమే, వ్యర్థమే. మనకి ఎంతున్నా దావీదు మహారాజుని అంతగా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని బట్టి కాదు, తను మొదటి నుంచి కూడా దేవుని ఎడల అంత విధేయత చూపించాడు, దేవుని మీద ఆనుకున్నాడు. ప్రతిదీ కూడా దేవుణ్ణి అడిగే చేసేవాడు. ఈ యుద్ధానికి నేను వెళ్ళనా, నేను గెలుస్తానా తండ్రి అని ప్రార్థన చేసి అడిగి నువ్వు వెళ్ళు అని చెప్తేనే వెళ్ళి ఆ యొక్క యుద్ధాన్ని గెలుచుకునేవాడు. అటువంటి దావీదు మహారాజు తన కుమారుని కూడా అదే విధంగా పెంచాడు, అదే విధంగా నేర్పించాడు. ఎలా రాజ్యం పరిపాలించాలి, దేవుని ఎడల ఎలా జీవించాలి, భయము భక్తి కలిగి అనేది సొలొమోను మహారాజుకి దావీదు మహారాజు నేర్పించాడు. ఇది ఎవరితో చెప్తున్నాడు? సమాజానికి, తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు చెప్తున్నాడు. దావీదు మహారాజు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు కాబట్టి బాధ్యతలు ఆ యొక్క సమాజానికి అప్పచెప్తున్నాడు, ప్రజలకి, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు అప్పచెప్తున్నాడు, అలాగే కుమారుడికి అప్పచెప్తాడు. అన్నీ ఎలా జీవించాలో, అంటే నా వయసు అయిపోయింది నేను ఇంకేం చేయలేను అని మనం ఇంకేం పట్టించుకోకుండా ఉంటాం. కానీ దావీదు మహారాజు అలా లేడు. తన చివరి దినాల్లో కూడా తన బాధ్యతలన్నీ ఎవరెవరికి అప్పచెప్పాలో అప్పచెప్పి తన వృద్ధాప్యమందు దేవుని రాజ్యంలో నిద్రించాడు. కాబట్టి మనము ఈ దావీదు జీవిత చరిత్రను చూస్తే కనుక దావీదు లాంటి జీవితం మనం కూడా జీవించాలని ప్రార్థన చేయాలి. ఈ యొక్క దావీదు మహారాజు తన కుమారుడు కొరకు కూడా ఎంతగా ప్రార్థన చేస్తాడో మనం ఇంకా కింద చూస్తాం. అది ప్రజలందరికీ కూడా చెప్తున్నాడు. నా కుమారుడు బాలుడు కాబట్టి కట్టబో ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. కాబట్టి నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించేది అంటున్నాడు. ఎంత సంపాదించాడో చూడండి. బంగారానికి బంగారం, వెండికి వెండి, ఇనుముకి ఇనుము, కర్రకి కర్ర, చలువరాతి కర్రలు, రత్నములు, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించానంటున్నాడు. కొంచెం కాదు. అంటే రాజ్యాన్ని జయించినప్పుడు, ఆ జయించిన తర్వాత ఆ రాజ్యాన్ని అంతటిని ఈ దావీదు మహారాజుకి దేవుడు ఇచ్చాడు. దేవుని ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి విజయాన్ని, ఎక్కడికి వెళ్ళినా దావీదు మహారాజుకి విజయాన్ని ఇచ్చి అక్కడ దోపుడు సొమ్మే కాకుండా తన సొంతంగా సంపాదించింది కూడా దేవునికి ఇస్తాడు. అదంతా కూడా దేవుని కొరకు మాత్రమే ఖర్చు పెట్టాడు. మనం ఏమైనా సంపాదిస్తే ఇది నాది, నా స్వనీతి, మన స్వనీతిని ఆధారం చేసుకుని నేను సంపాదించాను కాబట్టి నేనే అనుభవించాలి అని అనుకుంటాం. కానీ దేవుడు ఇస్తేనే ఎవరికైనా ఆశీర్వాదం. దేవుడు ఒక్కసారి ఆశీర్వదించితే అది ఆశీర్వాదం, అది తిరుగులేదు.
దేవుని ఆశీర్వాదము మనకు ఉండాలి. దేవుని ఆశీర్వాదం మనకు ఉండాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. దావీదు మహారాజు ఏమనుకుంటాడు, నేను చలవరాతి భవనంలో నేను పడుకున్నాను, ఇలాంటి భవనంలో నేనుంటూ, ఇంద్రభవనంలో నేనుంటూ, అయ్యో దేవుని మందసము అలా మందసము అట్లా డేరాలో ఉండిపోయిందే అని చూసి ఆలోచించాడు. నేను ఇలాంటి భవనంలో పడుకున్నాను అంటే, నేను ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి రాజుని చేశాడు, ఇలాంటి ఇంద్రభవనంలో నేను పడుకున్నాను అంటే దేవుని మందసము అలా డేరాలో ఉండడం సమంజసం కాదని దేవుని ఎడల ప్రేమ కలిగిన వాడిగా గ్రహించాడు. అంతకుముందు సొలొమోను మహారాజు ఉన్నాడు. ముందుగా మొదటి రాజు సౌలు అక్కడ. ఆ తర్వాత నుంచి రాజులు వచ్చారు. రెండవ రాజు మాత్రం దావీదు మహారాజు. మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే అసూయ, కక్ష, ద్వేషం వచ్చేసింది దావీదు పట్ల. అప్పుడు సౌలుని అపవాది పట్టింది. ఇంక దేవుని ఎడల ఇంకేం ప్రేమ కలిగి ఉంటాడు. కాబట్టి సౌలు చేయలేకపోయాడు. దావీదు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ అది తన కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు ద్వారా కట్టిస్తాను అని దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆ సర్వ సమాజానికి నా దినములు ముగిసిపోయాయి, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నా కుమారుడు బాలుడుగా ఉన్నాడు, బత్షెబాకి పుడతాడు లేటుగా అంటే, ఇంకా ముందుగా కొందరు భార్యలు ఉంటారు. ఆ భార్యలకు పుట్టినటువంటి కుమారులు అంతగా దేవునిలో లేరు. తండ్రి మీదకే వెళ్ళి అబ్షాలోము తరుముతాడు రాజు అవ్వాలని. తండ్రి రాజుగా ఉండగానే తండ్రి ప్రేమ చేత పొందుకోవాలని అనుకోడు. తండ్రిని పక్కకు నెట్టి తను రాజైపోవాలనుకుంటాడు. రాజైపోవాలనుకుని తనను రాజుగా ప్రకటించుకుని దావీదు మహారాజుని తరుముతాడు. ఎంత దుష్టత్వంతో ఉన్నాడు అబ్షాలోము. తన యొక్క చెడు తలంపులను బట్టి ఆ యొక్క అరణ్యంలోనే అబ్షాలోము చనిపోతాడు. తర్వాత ఇంకొక కుమారుడు వస్తాడు. ఆ కుమారుడు కూడా తండ్రికి మారుగా రాజు అవ్వాలనుకుంటాడు. కానీ తనను కూడా దేవుడు తప్పిస్తాడు. దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకే ఇస్తాడు. సొలొమోను మహారాజు పుట్టక ముందే నీకు కుమారుడు పుడతాడు, ఆ పుట్టిన కుమారుడే రాజు అవుతాడు, ఆ కుమారుడు ద్వారానే నేను మందిరాన్ని నిర్మించుకుంటానని దావీదు మహారాజుకి చెప్తాడు. కాబట్టి దేవుడు ఎవరి పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఎవరి ద్వారా చేయించుకోవాలో దేవుని చిత్తం. కాబట్టి మనకి మనంగా చేయాలని, మన స్వనీతిని ఆధారం చేసుకుని మనం చేస్తే అది దేవునికి ఇష్టం ఉండదు. దాన్ని ఎలాగైనా సరే కాకుండా చేసేస్తాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి. నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించాలి. సొలొమోను మహారాజు నీతిగా, న్యాయంగా, యథార్థంగా తండ్రి మాటకి విధేయత చూపించాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. అటువంటి సొలొమోను మహారాజునే ఎన్నుకున్నాడు దేవుని మందిరం నిర్మించడానికి. కాబట్టి దేవుని పిల్లలుగా మనం నేనెందుకు చేయలేను, నేనేం తక్కువ, వాళ్ళు ఎక్కువేంటి, నేను చేయలేనిది ఏంటి అనేటటువంటి గర్వం కానీ, అసూయలు కానీ, హెచ్చించుకునే మనసు కానీ ఏ విశ్వాసలో కానీ, ఏ దైవ సేవకుల్లో కానీ, ఏ కుమారుల్లో కానీ, ఏ వ్యక్తులు కూడా ఉండకూడదు. దేవుని చిత్తానికి మనం విధేయత చూపించాలి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. వినయం, విధేయత కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో కూడా తగ్గించుకునే స్వభావం ఉండాలి. అహం అనేది అస్సలు ఉండొద్దు. మనం ఏమైనా అతిశయించాలంటే యేసుక్రీస్తుని కలిగి ఉన్నందుకు మాత్రం అతిశయించాలి. కానీ ఈ లోకంలో దేనిని బట్టి మనము అతిశయించేవారుగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనము మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. ఆ దేవుని మాటకు విధేయత చూపించాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. అప్పుడే మనం దేవునికి ఇష్టలుగా, ప్రియులుగా ఉండగలుగుతాం. దావీదు మహారాజు తన కాలం అయిపోయినప్పుడు ఆ యొక్క సర్వ సమాజానికి చెప్తున్నాడు. 1 రాజులు 2వ రాజుల గ్రంథంలో రాజుల వృత్తాంతం అంతా చూస్తాం.
ఎంతమంది రాజులు ఇజ్రాయేల్ దేశాన్ని, యూదా దేశాన్ని పరిపాలించారనేది చూస్తాం. ఈ దినవృత్తాంతములంతా కూడా రాజులకి వివరణ ఇవ్వబడింది. ఇది రాజుల గ్రంథంలో కూడా దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు, సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తాడు. దాని వివరణ ఇక్కడ మళ్ళీ ఇచ్చాడు. కాబట్టి మనం దినవృత్తాంతాల గ్రంథాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే 2వ వచనం, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారమును ఏ పనికి దానికి నేను సమకూర్చాను అంటున్నాడు. ఎంత సమకూర్చాడు అనేది ఇక్కడ చూద్దాం. మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, ఏంటంటే దేవుని మందిరాన్ని కట్టడానికి నాకు మక్కువ అంటే ఎంత ఇష్టం, ఎంత ప్రేమ, లేకపోతే అంత ధనాన్ని, అంత బంగారాన్ని, మణుగులు బంగారాన్ని, మణుగులు వెండిని నేను సంపాదించాను అంటున్నాడు. నేను మక్కువ చేత దేవుని మందిరము, నా దేవుని మందిరం అంటున్నాడు. దేవుని మందిరం అనట్లేదు అక్కడ. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ, ఎంతగా నా దేవుడుగా దావీదు మహారాజు ఇష్టపడుతున్నాడు దేవుడిని అంతగా. నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారం, ఈ నేను రాజ్యంలో సంపాదించిందే కాకుండా నాకు సొంతంగా సంపాదించుకున్నటువంటి బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. రాజ్యంలో సంపాదించిందే కాకుండా నాకు సొంతగా ఉన్నది కూడా నేను దేవుని మందిరం నిమిత్తం నేను ఇస్తాను. గదుల గోడలు రేకు మూతకును, బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగులు, ఎంత దాచాడంటే 6,000 మణుగులు ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఓఫీరు అనేది అక్కడ ఎంతో శుద్ధమైనటువంటి బంగారం. అంత మంచి బంగారం, ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైనా ఉంటే, నేను ఇచ్చి ఉన్నాను, ఆ రాజ్యంలో సంపాదించి ఇచ్చాను. నాకు సొంతగా సంపాదించినటువంటి బంగారము, వెండి, ఇనుము, సమస్తము, వజ్రాలు, వైడూరాలు మొత్తం కూడా ఎంత సమకూర్చాడు దేవుని మందిరం కొరకు. ఎలా సంపాదించానంటున్నాడు? నా దేవుని మందిరం కట్టుట కొరకు నేను మక్కువ కలిగి ఉన్నాను అంటున్నాడు. అంటే ఎంత ఇష్టంతో కట్టాలని, తన ఉండే ఇల్లే కాదు, దేవుని మందిరం అంత వైభవంగా ఉండాలని ఎంతో ఆశతో సమకూర్చాడు. తన సొంతగా ఉన్నటువంటి డబ్బు కూడా, బంగారం కూడా, సమస్తము నేను ఇస్తున్నాను దేవుడి కొరకు, ఇంకా మీరెవరైనా ఇవ్వాలంటే ఇవ్వండి అని చెప్తున్నాడు ఇక్కడ. యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా? అది దేవునికి ఇచ్చేవాళ్ళు ఎలా ఇవ్వాలి? మనఃపూర్వకంగా ఇవ్వాలి. బాధపడుతూ ఏదో అడిగారు కాబట్టి, మనలో ఇష్టం లేకపోయినా వాళ్ళు అడిగారు కాబట్టి ఇవ్వాలి అనేది కాకుండా మనఃపూర్వకంగా ఇచ్చేవాళ్ళు ఉంటే ఇవ్వండి అంటున్నాడు. అలాగే దేవుడికి మనం ఎలా ఇవ్వాలి? ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలి. ఇచ్చేవారు ఎలా ఇవ్వాలంటే సంతోషముతో ఇవ్వాలంట. అంతేకాని కొనుక్కుంటూ దేవునికి ఇవ్వకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవునికి ఇచ్చేవాళ్ళు ఎలా ఉండాలంట? సంతోషముతో మనఃపూర్వకంగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వండి అని దావీదు మహారాజు అక్కడ సర్వ సమాజాన్ని, మనుషుల్ని, అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ఆ ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని అడుగుతున్నాడు. మనఃపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులకును, ఇజ్రాయేలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారము, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడి, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. వాళ్ళు కూడా మనఃపూర్వకంగా అక్కడ ఉన్నటువంటి రాజు సన్నిధిలో ఉన్నటువంటి వారు అందరూ కూడా, అధిపతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు మొత్తం అందరూ కూడా ఇచ్చారట. ఎలాగా?
36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును, 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు త్రాములను, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నారంట. మనం ఎక్కడ చదువుతున్నామంటే 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 1 నుంచి మనం 8 వచనాల వరకు మనం చూసాం. ఇంకా మనం తమ యొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసముల మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చి, వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరు కనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడ్డారంట. మనఃపూర్వకంగా ఇచ్చారు, షణుక్కుంటూ గొణుక్కుంటూ ఇవ్వలేదు. ఎలా ఇచ్చారంట? గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చారంట. అయితే తమ యొద్ద రత్నములున్నవారు అంటే ఈ అందరూ బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర ఏముంటే అవి ఇచ్చారు. ఇంకా ఏమిచ్చారంట? 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్నవారు, రత్నాలున్నవాళ్ళు కూడా వాటిని తెచ్చి దేవునికి మనఃపూర్వకంగా ఇచ్చినందుకు అక్కడ ప్రజలందరూ సంతోషించారంట. వారందరితో పాటు దావీదు మహారాజు కూడా ఎంతగానో సంతోషించాడు. వారు మనఃపూర్వకంతో యెహోవాకి ఇచ్చి ఉండేరు కనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. రాజైన దావీదు కూడా 10వ వచనం, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడ్డాడంట. దేవుని కొరకు ఎంతో మక్కువ ప్రేమ కలిగి ఉన్నాడు. తాను ఇవ్వాల్సిందంతా ఇచ్చాడు. ఇంకా ప్రజలందరూ ఇచ్చారు. ఇంకా రత్నాలు ఉన్న వాళ్ళు కూడా తెచ్చి ఇచ్చారు. అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది అంటే, దేవుని మందిరం కట్టాలన్నా, దేవుని పని చేయాలన్నా ఒకరు ఇస్తే సరిపోదు, అందరూ చేతులు కలిస్తేనే సమృద్ధిగా ఆ యొక్క పనికి ఉపయోగించగలుగుతారు. కాబట్టి దేవునికి ఇవ్వడంలో ఎవరు కూడా వెనుకాడేవారిగా ఉండకుండా దేవుడు ఆశీర్వదించిన కొలది మనఃపూర్వకంగా సంతోషంగా దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఇక్కడ మనం దావీదు మహారాజు కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దావీదు మాటకు విధేయత చూపించి వాళ్ళు దేవుని మీద ఇష్టంతో మనఃపూర్వకంగా తెచ్చి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎంతో సంతోషపడ్డారు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు సంతోషపడ్డారు. ఇవ్వమని అడిగినటువంటి దావీదు మహారాజు కూడా అడిగినందుకు వాళ్ళందరూ ఇచ్చినందుకు ఎంతో సంతోషపడ్డాడు. అయితే రాజైన దావీదు కూడాను సంతోషపడి బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రం చెల్లించాడు. మనం ఏం చేయాలి? అలా సంతోషం కలిగినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. అంటే వాళ్ళందరూ ఇచ్చినందుకు వాళ్ళందరూ ఆశీర్వదించబడాలి, ఆ మందిరము నిర్మింపబడాలి. కాబట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు ఎప్పుడు కూడా మనం చెల్లించేవారిగా ఉండాలి. దావీదు మహారాజు ఇక్కడ స్తుతులు స్తోత్రాలు చెల్లించి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన మనం చదువుదాం. ఎందుకంటే ఆ ప్రార్థనలో ఎంత అర్థవంతమైనటువంటి ప్రార్థన, ఎంత మనఃపూర్వకమైనటువంటి ప్రార్థన దావీదు మహారాజు చేశాడు. చూస్తే మనం కూడా ఎలా ప్రార్థన చేయాలి అనేది మనం నేర్చుకుంటాం. కాబట్టి ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 10వ వచనం నుంచి ప్రార్థన ఉంది, మనం చూద్దాం. ఇట్లు స్తోత్రములు చెల్లించారు. మాకు తండ్రిగానున్న ఇజ్రాయేలీయుల దేవా. మొదటిగా మనము తండ్రిని స్తుతించాలి. తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించి చివరిగా ముగించేటప్పుడు యేసుక్రీస్తు నామములో ముగించాలి. కాబట్టి తండ్రివైన దేవా అని ప్రారంభించాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రాలేదు కాబట్టి వాళ్ళకి తండ్రి మాత్రమే తెలుసు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవా, తండ్రిగానున్న ఇజ్రాయేలీల దేవా, యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. తండ్రిగానున్న ఇజ్రాయేలీల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తము కూడా నీ వశమే. అంటే భూమి ఆకాశంలో ఉన్న సమస్తం కూడా దేవుని వశమై ఉన్నది. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను
అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును అంటున్నాడు ఇక్కడ. చూసారా, ఐశ్వర్యము గొప్పతనము ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వలన మాత్రమే కలుగుతుంది. సర్వము కూడా అధిపతివే ఉన్నావు. సర్వ సమాజం మీద, ఈ భూమి సృష్టి మీద నువ్వు అధిపతిగా ఉన్నావు. కాబట్టి నువ్వే ఐశ్వర్యాన్ని ఇచ్చేది, గొప్పతనముని ఇచ్చేది నీ వలన మాత్రమే కలుగుతుంది. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. బలం ఇచ్చేది, పరాక్రమం ఇచ్చేది అంటే రాజుగా చేసావంటే, నాకు ఈ బలం ఇచ్చావంటే, పరాక్రమశాలిగా నన్ను రాజుగా నిలవబెట్టావంటే అది నీవిచ్చిన దానం అంటున్నాడు. దానం అనగా మనము ఎవరికైనా మనం లేని వారికి మనం ఇచ్చినప్పుడు దానం చేస్తాం. అలాగా దానము ఎంతగా తగ్గించుకుంటున్నాడు. నా గొప్పతనాన్ని బట్టి నేను రాజును అవ్వలేదు, నువ్విచ్చిన దానం వలన నేను పొందుకున్నానంటున్నాడు. ఏమంటున్నాడు? ఐశ్వర్యము గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. ఇవి ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు మనము ఆశీర్వాదాలు పొందుకుంటాం. అంతేకాని నా వలన కలిగింది ఇది, నేను కనుక ఇట్లా ఉన్నాను, అది నా తెలివి ద్వారా, నా జ్ఞానం ద్వారా అనే అహం మనలో ఉందంటే మనము నాశనానికి ముందు గర్వం వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అహం ఎప్పుడైతే మనలో చనిపోతుందో, దేవుని మీద ఎప్పుడైతే ఆనుకుంటామో, ఎప్పుడైతే తగ్గింపు స్వభావం ఉంటుందో అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. అనగా ఈ లోక ఆశీర్వాదం కొరకే కాదు, అక్కడ పరలోక రాజ్యంలో మనం ఉండాలి అంటే దీనత్వం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి అని ఈ వాక్యాన్ని మనం అర్థం. ఈ లోక ఆశీర్వాదం కొరకు కాదు, పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉండాలంటే ఈ లక్షణాలన్నీ మనము కలిగి ఉండాలి. దేవుని యందు విధేయత కలిగి ఉండాలి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి, దేవుని వాక్యానికి మనము లోబడి జీవించాలి. అలా ఉన్నప్పుడే దేవుని రాజ్యానికి మనము వారసులం అవుతాం. అంతేకాని ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువారే పరలోక రాజ్యంలో ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా ప్రభువా అని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఎప్పుడు మందిరాల చుట్టూ తిరిగితే సరిపోదు, కానీ మన మనసు ఎలా ఉంది, మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, దేవునికి ఇచ్చేవారిగా ఉన్నామా, మన మనసు తగ్గించుకునే స్వభావం కలిగి ఉన్నామా, మనల్ని మనం హెచ్చించుకుంటున్నామా అనేది మనం ప్రతిదినము కూడా మనల్ని మనం సరిచేసుకోవాలి, పరీక్షించుకోవాలి, ప్రార్థించాలి. ప్రభువా, నాలో తెలియనివి ఏవైనా ఉంటే నన్ను క్షమించు, నన్ను విడిపించు, నాలో ఎలాంటి అహంకారము కానీ, కోపం కానీ, ద్వేషం కానీ, నన్ను నేను హెచ్చించుకునే స్వభావం కానీ నాలో ఉండకుండా నాలోంచి తొలగించు ప్రభువా అని ప్రతి దినం మనము సరిచేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ దావీదు మహారాజు ఎంత విధేయత కలిగి ఉన్నాడో మనం ఇక్కడ చూస్తున్నాం. బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చేవాడివి నీవే. గ్రహించుకోగలిగాడు కాబట్టి అంతగా దావీదు మహారాజు ఆశీర్వదించబడ్డాడు, అంతగా దేవునికి ఇవ్వగలిగాడు. అదే ప్రార్థన దేవునికి కూడా చేయగలుగుతున్నాడు. హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చేవాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు స్వాస్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నేను ఏ పాటి వాడను, నీకు ఇస్తున్నాను అంటే నేను ఏ పాటి వాడను. ఈ ప్రకారం మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుట నేను ఎంత మాత్రపు దాన్ని అంటున్నాడు. నేను మనస్ఫూర్తిగా నేను ఇచ్చాను అని నన్ను నేను గొప్ప చేసుకుంటున్నాను చేసుకోవట్లేదు ప్రభు అని నేను ఏ పాత్రపు వాడను, నేను మనస్ఫూర్తిగా ఇవ్వాలంటే నువ్వు ఇస్తేనే కదా ప్రభా, నువ్వు ఆశీర్వదిస్తేనే కదా నేను ఇస్తున్నాను అని నేను ఏ పాటి వాడను, నేను మనస్ఫూర్తిగా ఇవ్వాలంటే అది నువ్వు ఇస్తేనే నేను మనస్ఫూర్తిగా ఇవ్వగలుగుతున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన! ఈ ప్రార్థన మనకుంటే మనం ఎంత ధన్యులము. ఇటువంటి ప్రార్థన ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలి. నేను ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఏమాత్రపు వాడను, నేనెంత మాత్రపు వాడను,
జనులెంత మాత్రపు వారు, వాళ్ళే పాటి వారు, నేనే పాటి వాడిని. జనులు ఇచ్చారని, అయ్యో మీరు ఇచ్చారని మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్తుంటాం. అలాగే నేను ఇచ్చేసాననేటటువంటి గొప్పని మనం ప్రచురించుకుంటూ ఉంటాం. అలా కాకుండా వాళ్ళే పాటివారు, నేనే పాటివాడను, మనపూర్వకంగా ఇవ్వాలన్నా నువ్వు ఇస్తేనే కదా ప్రభువా ఈ బలము, ఈ ప్రభావము, ఈ ఐశ్వర్యము సమస్తము నీవిచ్చిందే, ఈ భూలోకంలోని సమస్తము నీదే, సర్వసృష్టికి ఆధారభూతుడువు, మమ్మల్ని పుట్టించింది నీవే అని ఎంత కృతజ్ఞత కలిగినటువంటి ప్రార్థన దావీదు మహారాజు చేస్తున్నాడు. మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండట చేత నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగిన కదా. వాళ్ళే పాటివారు, నేనే పాటివాడను, సమస్తమును కూడా నీ వలన కలిగినవే కదా, నీ వలననే కలిగిన కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. దేవా, ఎంత కృతజ్ఞత ప్రార్థన. మా స్వసంపాద్యములు అంటే మాకిచ్చిన దాంట్లో నీకు కొంచెమే ఇచ్చాం ప్రభా అని, నువ్వు ఇచ్చిన దాంట్లోంచి మేము నీకు కొంచెమే ఇచ్చాము. మేము ఏ పాటి వారం నువ్వు ఇవ్వకపోతే, అవును కదా, మేము దేవుడికి ఇవ్వాలన్నా ఎవరికైనా ఇవ్వాలన్నా మనం కలిగి ఉంటేనే కదా. కాబట్టి మనం ఏ పాటి వారం దేవుడు ఇస్తేనే దేవునికి ఇవ్వగలుగుతాం. అందుకే మన ప్రార్థన ఎలా ఉండాలంటే, నాకు ఇవ్వు ప్రభా, నాకు ఇచ్చి నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచు ప్రభా, నీకు ఇచ్చే చేతులుగా నా చేతులు ఉంచు తండ్రి. నీ పరలోకపు వాకిలు నీ పట్టజాలనంత విస్తారమైన దీవెలతో నింపే గొప్ప దేవా, నన్ను ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచని మనం ప్రార్థించాలి. మనం ఆశీర్వదించబడితేనే కదా ఇతరులకు ఇస్తాం. ఇప్పుడు దావీదు మహారాజుకి ఇచ్చాడు కాబట్టే ఇచ్చాను అంటున్నాడు. లేకపోతే నేను ఏ మాత్రపు వాడను, నేను మనపూర్వకంగా ఇవ్వాలన్నా నువ్వు ఇవ్వాలి కదా, ఈ ప్రజలు ఇవ్వాలన్నా కూడా నువ్వు ఇవ్వాలి కదా, నువ్వు ఇచ్చావు కాబట్టి మేము ఇస్తున్నాము అని కృతజ్ఞత కలిగి ఎంతగా ప్రార్థిస్తున్నాడో చూద్దాం. కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము, మా స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులుగాను పరదేశులనై ఉన్నాము. మా భూనివాస కాలము ఏంటంట, మా పితరులందరి వలె మేము కూడా నీ సన్నిధిని అధిపతులనుగాను పరదేశులనై ఉన్నాము. మా భూనివాస కాలము నీడంత స్థిరముగా ఉన్నవాడు ఒక్కడునూ లేడు. అంటే మా పితరులందరూ కూడా ఎంతో విశ్వాసంగా ఉండి అందరూ కూడా చనిపోయారు, అందరూ నీ రాజ్యంలోనికి వచ్చి ఉన్నారు. అలాగే మేము కూడా నీ దగ్గరికి రానే ఉన్నాము. భూనివాసులందరూ కూడా అస్థిరులు, అంటే స్థిరముగా ఎవరు నిలిచి ఉండాం. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, మా జీవితం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికి కూడా మా జీవితము నీడ వంటిదే. ఈ లోకంలో మేము యాత్రికులు వంటి వారమే అని మా పితరులు గ్రహించుకుని నీ యందు విశ్వాసం ఉంచి జీవించారు. అలాగే మేము కూడా నీ యందు విశ్వాసం ఉంచి జీవించి నీ దగ్గరికి రానై ఉన్నాను ప్రభువా అని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, భూనివాస కాలము నీడ అంత స్థిరము, నీడ లాంటిది. మన జీవితం కూడా నీడ లాంటిది, అడవి పువ్వు లాంటిది. ఆ పువ్వు ఎండకి వాడిపోయి రాలిపోతుంది. అలాగే మన బ్రతుకులు కూడా మన ఈ జీవిత కాలము అయిపోయిన తర్వాత మనము కూడా రాలిపోవాలి, దేవుని రాజ్యంలో మనం ఉండాలి. అంతేగాని ఇదే మనకి స్థిరత్వం అనుకుంటూ, ఇక్కడే ఇంకా జీవిస్తాం అనుకుంటూ, ఈ లోకమే మనకు శాశ్వతం అనుకుంటూ జీవించకుండా, ఈ లోకంలో మనం యాత్రికులు ఎంతకాలం ఉన్నప్పటికి కూడా ప్రతి మానవుడు మరణించాలి, దేవుని రాజ్యంలో ఉండాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఈ లోకంలో ప్రాణం ఉండగానే మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుని, ఈ లోకం అశాశ్వతమైనది, ఈ లోకంలో మేము యాత్రికులమని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించుకోవాలి అని ఇక్కడ దావీదు మహారాజ్ చెప్తున్నాడు. మా పితరులందరూ కూడా ఈ లోకంలో ఎంత విశ్వాసంగా జీవించినప్పటికీ ప్రవక్తలు సహా నీ రాజ్యంలో చేర్చబడి ఉన్నారు కదా అని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అక్కడ పితరులందరినీ ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. ఈ సమస్తము కూడా నీ వలన కలిగినదే. ఇంత మనము తగ్గించుకోవాలి, ఇంత కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత ప్రార్థన అనగా ఇది, తగ్గించుకునే ప్రార్థన, విధేయత కలిగిన ప్రార్థన. సమస్తము కూడా నీవిచ్చిందే, నీ వలన కలిగినదే, అంతయు నీదే ఉన్నది. నా దేవా, నీవు హృదయ
పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఏంటంట? దేవుడు హృదయ అంతరింద్రియాలను ఎరిగిన దేవుడువు, హృదయాలను పరీక్షించే దేవుడువు. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావు. ఎవరిని ఇష్టపడతాడంట? హృదయ శుద్ధి కలిగిన వారిని, యథార్థత కలిగిన వారిని నువ్వు ఇష్టపడుతున్నావు చున్నావని నేను ఎరుగుదును. అన్నీ తెలిసినటువంటి దావీదు మహారాజు ఎంత విధేయతగా ప్రార్థన చేస్తున్నాడు. మనము దేవుని ప్రేమను గ్రహిస్తే, దేవుడు ఎంత సర్వాంతర్యామి, మానవుల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఈ సర్వసృష్టిని దేవుడు సృష్టించి ఈ లోకంలో మనం జీవించి మనకి ఇంతగా దీవెల్లా ఆశీర్వాదాలు ఇచ్చాడంటే ఆ గొప్ప దేవుడు ఆ సర్వాంతర్యామి వలననే పొందుకున్నానని కృతజ్ఞతగా ఏ విధంగా ప్రార్థిస్తున్నాడో దావీదు మహారాజు మనము కూడా అదే విధంగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుడు హృదయ అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు. అంటే ధనం ఉన్నవాడు సూది బెజ్జములో చేరుట కంటే, సూది బెజ్జములో ధనవంతులు పరలోక రాజ్యంలో చేరుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరడం మేలు అంటాడు. అంటే దావీదు మహారాజు ఎంతో ధనవంతుడిగా ఉన్నాడు, కానీ ధనం ఉన్నంత మాత్రాన దేవునికి దూరంగా లేడు. ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి విధేయత కలిగి ఉన్నాడు. తుది శ్వాస వరకు కూడా నమ్మకంగా జీవించాడు. అదే విశ్వాస ప్రార్థన తన చివరి క్షణాల్లో కూడా చేస్తున్నాడు. ఆ కుమారులందరూ, పెద్ద కుమారులు ఎవరు కూడా రాజు అవ్వలేదు. ఆ చివరిగా బత్షెబా ద్వారా పుట్టినటువంటి సొలొమోన్ని రాజుగా ఏర్పరచుకున్నాడు. ఆ యవ్వన కాలంలో ఉన్నాడు, బాలుడుగా ఉన్నాడు. అప్పటికి 21 సంవత్సరాలని ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే అతనికి 21 సంవత్సరాలు కాబట్టి, బాలుడు కాబట్టి, ఈ బాలుడుగా ఉన్నటువంటి వ్యక్తి మందిరం కట్టాలంటే మీ అందరి సహాయం కావాలి అని ముందుగానే ఆ యొక్క జనులందరికీ కూడా ముందుగా తెలియజేస్తున్నాడు. నా కుమారుడు బాలుడు, నేను కట్టలేకపోయినటువంటి మందిరము దేవుడు నా కుమారుడు ద్వారా కట్టించుకుంటారని దేవుడే చెప్పి ఉన్నాడు. కుమారుడికి మీరందరూ సహాయపడండి అన్నప్పుడు దావీదు మహారాజు బ్రతికుండగానే వాళ్ళు ఇవ్వాల్సినటువంటిదంతా కూడా, సమస్తము కూడా బంగారము, వెండి, ఇనుము, సమస్తము రత్నాలు కూడా వాళ్ళు తెచ్చి సమకూర్చారు. అప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి వాళ్ళిచ్చిన, నేనిచ్చిన, కేవలం నీవిచ్చింది ప్రభువా, మేము ఏ పాటి వారము నువ్వు ఇవ్వకపోతే అని చెప్పి కృతజ్ఞతగా దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. మా పితరులు కూడా ఈ లోకంలో యాత్రికులు అని గ్రహించారు, వాళ్ళందరూ కూడా నీ రాజ్యంలో ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే ప్రవక్తలు, నోవాహు, స్టెఫను, వీళ్ళందరూ కూడా నీ రాజ్యంలో ఉన్నారని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే ఆ పితరులందరి గురించి అక్కడ వ్రాయబడి ఉంటుంది. వాళ్ళందరూ కూడా నీ రాజ్యంలో చేర్చబడ్డారు, యాత్రికులను గ్రహించారు. అలాగే ఈ లోకంలో మేము కూడా యాత్రికులను గ్రహించి సమస్తము నీవిచ్చిందని మేము తెలుసుకుని మేము నీకు ఇచ్చి ఉన్నాం ప్రభువా, మేము ఏ పాటు వారం ప్రభువా అని ఎంత తగ్గించుకుని విధేయత గల ప్రార్థన దావీదు మహారాజ్ చేస్తున్నాడు. యథార్థవంతుల యందు నువ్వు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. నేను ఎలా ఇచ్చానంటున్నాడు? యథార్థమైనటువంటి మనసుతో, మనస్ఫూర్తిగా, మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండు నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చేట చూసి సంతోషించుచున్నాను. నేనే కాకుండా ఇక్కడున్నటువంటి జనులందరూ కూడా మనఃపూర్వకంగా సంతోషముతో, నేను చెప్పిన ఒక్క మాటతో వాళ్ళు నీ యందు విధేయత చూపించి మనఃపూర్వకంగా తెచ్చి ఉన్నారు కాబట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనుల హృదయపూర్వకంగా సంకల్పించిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా దేవా, నా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశము నిత్యము కాపాడము. వారి హృదయమును నీకు అనుకూలపరచము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించినట్లు నేను కట్టదలచిన ఈ ఆలయమును కట్టించున్నట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము అంటున్నాడు. చూసారా, సొలొమోను మహారాజు గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు. నా కుమారుడికి యథార్థమైనటువంటి హృదయం కలిగజేయి, నా కుమారుడికి నువ్వు సహాయం చేయి అని ప్రజలందరి కొరకు ప్రార్థన చేశాడు. తన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తను ఏ విధంగా జీవించాడు, తను ఈ లోకంలో యాత్రికుడని గ్రహించాడు. అన్ని విషయాలు ప్రార్థన చేసి చివరగా
మందిరం కట్టాల్సినటువంటి సొలొమోను మహారాజు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. నా కుమారుడికి అట్టి నిర్దోషమైన హృదయం దయచేసి తను కట్టడానికి సమస్తము మీరే సహాయం చేయండి ప్రభువా, తండ్రి, దేవా అని ఆ దేవునికి ప్రార్థన చేశాడు. అలాగే మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం ఈ లోకంలో ఎంత కలిగి ఉన్నా సమస్తము దేవుడు ఇచ్చిందే అని గ్రహించాలి. దేవునికి ఇచ్చే మనసు ఉండాలి అంటే మనము ఎలా ఉండాలి? దేవుని ఎడల ప్రేమ కలిగి ఉండాలి. మక్కువ ఏమంటున్నాడు? నేను మక్కువ చేత, దేవుని పైన మక్కువ చేత నేను ఈ దేవుని మందిరం కట్టడానికి సమస్తము కూడా సమకూర్చాను, మీరు కూడా అదే ప్రేమ ఉంటే ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు కూడా మనఃపూర్వకంగా తెచ్చి ఇచ్చి ఉన్నారు. కాబట్టి దేవునికి ఇచ్చేవారు ఎలా ఉండాలి? మనఃపూర్వకంగా ఇష్టముతో దేవుని ఎడల ప్రేమ కలిగి, ఇదంతా దేవుడు ఇచ్చిందే కాబట్టి దేవుడికి ఇస్తే నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నా పిల్లల తరతరాలు పడతారు. ఈ లోకంలో నేను సంపాదించిందంటూ ఏమీ లేదు. దేవుడు ఇస్తేనే నేను ఏమైనా, ఈ పరాక్రమమైన, ఈ పేరైనా, ఈ గొప్పైనా, ఈ రాజుగా ఉండినా నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం దేవుని ఇచ్చిందే, దేవుని కృప. నేను ఈ లోకంలో యాత్రికుడను, నేను నీ యొద్దకు రానే ఉన్నాను, నా కుమారుడు ద్వారా నువ్వు ఈ మందిరాన్ని నిర్మించుకో ప్రభువా అని సమస్తము కూడా ప్రజలకు అప్పగించాడు. తన కుమారుడికి అప్పగించాడు. తన కుమారుడికి కూడా ఇంకా నేర్పిస్తాడు ఎలా ఉండాలనేది. కింద మనం చూస్తాము. ఇంకా నేను వృద్ధాప్యంలో ఉన్నాను కాబట్టి నువ్వు ఎలా ఈ మందిరాన్ని కట్టాలి, ఎలా ఈ ప్రజలను పరిపాలించాలి అన్నీ కూడా ఈ యొక్క సొలొమోనుకి నేర్పిస్తాడు. ఈ చివరి అధ్యాయం అంతా కూడా 29వ అధ్యాయం చివరి వరకు మనం చూస్తే సొలొమోను మహారాజుకి నేర్పిస్తాడు మొత్తం. దేవుడు ఎలా మనల్ని ఆశీర్వదించాడు, దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ రాజ్యం నిలుస్తుంది. అంతేకాని నీ జ్ఞానాన్ని బట్టి, నీ తెలివిని బట్టి కాకుండా దేవుని మీద ఆధారపడితే నువ్వు ఆశీర్వదించబడతావు. నన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడని సొలొమోను మహారాజుకి అన్నీ నేర్పించి తను నిద్రిస్తాడని ఈ చివరి అధ్యాయంలో చూస్తాం. అయితే మనం ఎలా ఉండాలి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడమే కాకుండా ఈ లోకంలో ఏది కలిగి ఉన్నా దేవుడు ఇచ్చిందే. ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి సర్వాంతర్యామి మనకి సమస్తము ఇస్తేనే ఈ లోకంలో మనము ఆశీర్వదించబడతామని మనం ఇవ్వాలి. కానీ నన్ను ఆశీర్వదించాడు, నాది నేను ఇస్తున్నాను అనే మనసు ఉండొద్దు. ఎంత విధేయత కలిగి ఉన్నాడో మనం ఈ దినం నేర్చుకున్నాం. మీ దగ్గర బైబిల్ ఉంటే కనుక, రక్షింపబడిన ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉంటాయి. రక్షణ లేనిటువంటి వారి దగ్గర బైబిల్ ఉండవు. కాబట్టి దేవుని మాటలు తెలుసుకోవడం కానీ, ఈ సర్వ సృష్టిని సృష్టించింది ఎవరు అని తెలుసుకోవడం కానీ తప్పులేదు. సర్వ సృష్టిని విడిచి, సృష్టికర్తను విడిచి సృష్టాన్ని పూజించడము మంచిది కాదు అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఇది మతము కాదు, మార్గం అని గ్రహించుకుని మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే కనుక దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 29వ అధ్యాయం మొత్తం మీరు చదివితే కనుక కుమారుడికి తండ్రి ఏ విధంగా నేర్పించాలో చూస్తాము. తన ప్రజల కొరకు, తన కుమారుడి కొరకు, దేవుడు చేసిన మేళ కొరకు ఎంత విధేయత కలిగి ప్రార్థన చేశాడో దావీదు మహారాజు మనం చూస్తాం. అటువంటి ప్రార్థన, అటువంటి విధేయత కలిగి ప్రతి ఒక్కరూ జీవించాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ చదవండి. 1 దినవృత్తాంతంలో 29వ అధ్యాయం. బైబిల్ లేకపోతే కొనుక్కునైనా చదవండి. ఎందుకంటే రక్షణ పొందుకున్న వాళ్ళే బైబిల్ చదవాలని ఏం లేదు. పరిశుద్ధ గ్రంథము చదవడం ద్వారా దేవుని మాటలయ్యి, దేవుని వాక్యము దేవుడై ఉన్నాడు. మన యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో నిత్యము కూడా నడిపిస్తున్నాడు, మనతో ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఎక్కిపోతూ ఈ లోకానికి పంపించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు, ఈ లోకంలోనే ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తే పరలోకంలో వినిపిస్తుందా? మనకు సహాయం చేస్తాడా? ఆ పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉంటాడా? ఆయనకి ఇంకేం పని లేదా? అంటే మనం ఏం చేస్తున్నామో చూడడమేనా ఆయన పని? ఎన్ని కోట్ల జనాలు ఎలా చూడగలుగుతాడు దేవుడు అని మనం అనుకుంటూ ఉంటాం. నేను కూడా ఒకప్పుడు అలా అనుకున్నాను. దేవుడు మన ప్రార్థన వింటాడా ఏంటి?
అయ్యా ఆయన ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, మన ప్రార్థన పరలోకి వెళ్తుందా అనుకునేదాన్ని నేను రక్షణ పొందుకున్నటువంటి మొదటి రోజుల్లో. కానీ దేవుడు పరలోకంలో లేడు, మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. కాబట్టి మన ప్రవర్తనను ప్రతిదీ చూస్తున్నాడు. ఎందుకంటే ప్రతి మానవుల్లో ఒకేసారి ఉండగలడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ లోకంలో కోట్లాది మానవుల మధ్య ఒకేసారి ఉండగలడు. ప్రతి ఒక్కరిలో ఒకేసారి ఉండగలడు. ప్రతి ఒక్కరిని ఒకేసారి చూడగల సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. కాబట్టి మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు, మనల్ని రక్షిస్తున్న దేవుడు, మనల్ని ఆశీర్వదించి మనల్ని సమృద్ధి అయిన దీవెలతో నింపుతున్న దేవుడు. కాబట్టి ఆయనకి ఎప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన మన ప్రార్థనలు వింటున్నాడని, మనం చేసే ప్రతి పనిని ఆయన చూస్తున్నాడని, మనం తప్పు చేసినా మంచి చేసినా మనతోనే ఉండి చూస్తున్నాడు, మన తప్పుల్ని సరిచేస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమై ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథమే వాక్యము, వాక్యమే దేవుడు. కాబట్టి వాక్యం మనం చదువుతున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని మనం నమ్మాలి. ఆ వాక్యమే మనతో మాట్లాడుతున్నట్టు దేవుడు నాతో మాట్లాడాడు అంటారు విశ్వాసులు కానీ దైవ సేవకులు కానీ. అంటే ఇదివరకు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు, దర్శనమిచ్చి మాట్లాడేవాడు, లేదా పిలిచి స్వయంగా స్వరంతో మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడని ప్రతి వ్యక్తి కూడా గ్రహించుకోవాలి. కాబట్టి మనం ఈ దినం నేర్చుకున్నటువంటి వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉండకుండా అది విని చదివి విశ్వాసంలో బలపడి దేవునికి ఎంత విధేయత కలిగి దావీదు మహారాజు జీవించాడో, ఏ విధంగా ప్రార్థన చేశాడో మనం తెలుసుకుంటాం. ప్రార్థన చేయడం ఇంకా కూడా మనకి రాదు. కానీ ఇటువంటి విశ్వాసులైనటువంటి వారే కాదు, ప్రవక్తలుగా ఉన్నటువంటి వారు ప్రార్థన మనం చేస్తే ఈ విధంగా చేయాలా ప్రార్థన అని మనం చూస్తాం. హిజ్కియా ప్రార్థన చేస్తాడు, సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తాడు, అనేక మంది ప్రార్థనలు ఇందులో ఉంటాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అందరూ కూడా ప్రార్థన చేసి ఉన్నారు. ప్రతి ప్రవక్త కూడా ప్రార్థన చేసి ఉన్నాడు. అలాగే శిష్యులు ప్రార్థనలు చేసి ఉన్నారు. వీళ్ళందరి ప్రార్థనలు మనం చదివినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకుంటాం, ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్చుకుంటాం. అంతేగాని ఈ లోకం కోసం మనకి మా పిల్లల్ని ఆశీర్వదించు, మా పిల్లలకు ఉద్యోగాలు, మా పిల్లలకు చదువులు, ఇదే అడుగుతూ ఉంటాం. మన ప్రార్థన అది కాదు. మనము ఇలాంటి ప్రార్థన నేర్చుకోవాలి. అది ప్రార్థన చెయ్యకూడదని కాదు. మనము మొదటిగా దేవుని స్తుతించి, దేవుని నామాన్ని మహిమపరిచి, దేవుని శక్తిని మహిమపరిచి, ఆయన చేసిన అద్భుత కార్యాలను గురించి, ఆశ్చర్య కార్యాలను గురించి మనము ప్రార్థన చేసిన తర్వాత మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని అసలు ప్రార్థన వదిలేసి మన కోసమే ప్రార్థన చేసుకుంటూ ఉంటాం ప్రతిరోజు కూడా. అలాంటి ప్రార్థన కాకుండా ఇలాంటి ప్రవక్తల ప్రార్థనలు మనం బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులు ప్రవక్తలు చేసినటువంటి ప్రార్థన మనం చదివితే కనుక ఎలా ప్రార్థన చేయాలో మనం నేర్చుకుంటాం. ఆ విధంగా మనం ప్రార్థన నేర్చుకున్నప్పుడు మనం ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటాము, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాము, పరలోక రాజ్యంలో దేవునితో నిత్యము ఉంటాము. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఉన్నవాళ్ళు దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 29వ వచనాన్ని చదవండి. మొత్తం 29వ అధ్యాయం మొత్తం అధ్యాయం అంతా చదవండి. పరిశుద్ధ గ్రంథం లేకపోతే దయచేసి మీరు కొనుక్కుని చదివితే కనుక దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. కాబట్టి ఇది యేసుక్రీస్తు అనేది మతము కాదు, మార్గముగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపించేదే పరిశుద్ధ గ్రంథమని ప్రతి ఒక్కరు గ్రహించుకుని పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ దినం ప్రభా తండ్రి నీకు ఇచ్చేవారిగా ఎలా ఉండాలి, నీకు ఇచ్చినప్పుడు ఏ విధంగా ఆశీర్వదించబడతామో, ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉండాలి అనేది ప్రభా దావీదు దినవృత్తాంతములు 29వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి వచనం వరకు కూడా ప్రభా ఎంతగా ప్రభా తండ్రి తగ్గించుకున్నాడు, ఎంతగా విధేయత చూపించుకున్నాడు. ప్రభా ఈ లోకంలో మేము యాత్రికులమని గ్రహించుకున్నారు మా పితరులు అందరూ అని చెప్పి, నేను కూడా యాత్రికుడను కాబట్టి ఇంత దగ్గరికి రానే ఉన్నాను కాబట్టి విడిచి వెలిచినటువంటి సర్వ సమాజాన్ని నా కుమారుడు కట్టబోయేటటువంటి మందిరం కొరకు కూడా మీరే సహాయం చేసి, నా కుమారుడు నీ యందు భయభక్తులు కలిగి విధేయత కలిగి శుద్ధ హృదయం కలిగి నీ మందిరం కట్టాలని, శుద్ధ హృదయం కలిగి రాజ్యాన్ని పరిపాలించాలని
ఎంతగానో ప్రభా తండ్రి విధేయత కలిగిన ప్రార్థన చేస్తున్నాడు ప్రభా. అటువంటి విధేయత కలిగిన తగ్గింపు ప్రార్థన మాకు నేర్పించి ప్రతి బిడ్డ కూడా తండ్రి విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా విన్న వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపడి ఆత్మీయ వరాలతో ఆత్మీయ ఫలాలతో నింపబడి నీ పరలోక రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరూ చేర్చబడుదురుగాక. అయ్యా ఈ సమయంలో తండ్రి అప్పులు ఊబులో కూరుకుపోయినటువంటి బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. అయ్యా పాపబంధకాల్లో శాపబంధకాల్లో అపవాది చీకటి శక్తులతో బంధింపబడి ప్రభా తండ్రి నెమ్మది లేని కుటుంబాల్లో నెమ్మది సమాధానం దయచేయండి ప్రభా. ప్రతి శాపము యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగాక. అయ్యా ఈ లోక సంబంధమైనటువంటి దురాత్మ తండ్రి నైనా నెమ్మది లేకుండా కుటుంబాల్లో తండ్రి నైనా తండ్రి అలజడి రేపుతున్నాడు తండ్రి. త్రాగుడుతో వ్యభిచారంతో అనేకమైనటువంటి చెడు వ్యసనాలతో ప్రభా నింపబడి కుటుంబాలనైనా తండ్రి అయ్యా చిన్న భిన్నం చేసుకుంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా ప్రభా. త్రాగుడుతో వ్యభిచారంతో దొంగతనాలతో ప్రభా తండ్రి తప్పిపోయి నశించిపోతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దర్శించి కుటుంబాలు కట్టుకుని నీతిగా న్యాయంగా యథార్థంగా దావీదు మహారాజు వలె సొలొమోను మహారాజు వలె యథార్థంగా జీవించే భాగ్యము ప్రతి బిడకు నాకు మాకు మా బిడ్డలకు అయ్యా మా సంఘాలకు ప్రతి విశ్వాసకి అనుగ్రహించమని రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని రక్షింపబడిన వారికి పరిపూర్ణమైన విశ్వాసం దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. ఈ దిన వాక్యాంశం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. విని విడిచిపెట్టి వారిగా ఉండకుండా మీ ఆత్మీయులకు సహోదరులకు ఈ వాక్యాన్ని షేర్ చేసి మీరు కూడా పరలోకపు దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని బలా నమ్మకమైన దాసురాలు అనిపించుకోవాలని మీరు కూడా దేవుని కొరకు ప్రయాసపడి సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకుంటే దేవుడిచ్చిన పని మనకిచ్చింది. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. దేవుని పని మనం నమ్మకంగా చేస్తే మన మీద ఆయన దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించి పరలోక రాజ్యములో బలా నమ్మకమైన దాసురాలా అనిపించుకునే ధన్యత నాకు ఈ యొక్క వాక్యం విన్నవారికి విని ఇతరులకు వినిపించే వారికి కూడా సమృద్ధిగా దేవుని దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడని నమ్మి విశ్వాసంతో మీరందరూ కూడా దేవుని సువార్త పనిలో పాలుపంపులు పొందుకోండి. మరొక వాక్యాంశంతో కలుసుకునేంత వరకు మన తండ్రి అయినటువంటి దేవుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ కనికరము మన మీద మన పిల్లల మీద మన కుటుంబాల మీద సర్వ సృష్టి మీద సర్వ ప్రపంచం మీద మెండుగా కుమ్మరింపబడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆమేన్.